కోసం ఈ టాపిక్ సిద్ధం చేసుకునేటప్పుడు ఈ టెస్ట్ ఎలా వచ్చిందో, దాని ప్రాముఖ్యత ఏమిటో, ప్రస్తుతం ఏఐఎంఎల్ వ్యవస్థల్లో దీన్ని ఎలా అప్లై చేస్తారు వంటి విషయాలు తెలుసుకోవడం మంచిది. ఇలా తెలుగులో చెప్పుకుంటే మీకు మరింత ఈజీగా అర్థమవుతుంది. చాలా మంచిది. అంటే ట్యూరింగ్ టెస్ట్ గురించి తెలుగులో మీకు వివరించాను. మరి ఈ టాపిక్‌కి సంబంధించి ఇంకేం కావాలి? లేదా ఈ వివరణ సరిపోయిందా? ఏదైనా మరింత వివరంగా తెలుగులో చెప్పాలంటే కూడా చెప్పండి. అవును. మరింత వివరంగా పాయింట్ టు పాయింట్‌గా తెలుగులో చెబుతాను. 1. ట్యూరింగ్ టెస్ట్ పర్యాయార్థం. ట్యూరింగ్ టెస్ట్ అనేది యాలన్ ట్యూరింగ్ అనే గణిత శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఒక పరీక్షా విధానం. దీని ద్వారా ఒక కంప్యూటర్ లేదా ఏఐ సిస్టమ్ మానవుడిలా ప్రవర్తిస్తుందో లేదో పరీక్షిస్తారు. ఎలా నిర్వహిస్తారు? ఒక మధ్యవర్తి జడ్జి ఒక కంప్యూటర్ స్క్రీన్ ద్వారా రెండు పక్షాలతో సంభాషణ చేస్తాడు. ఒక పక్షం నిజంగా మనిషి, మరొకటి యంత్రం. జడ్జి ఎవరు మనిషి, ఎవరు యంత్రం అని గుర్తించలేకపోతే ఆ యంత్రం ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయినట్టే. ఉపయోగం మరియు విమర్శలు. ఈ టెస్ట్ ఏఐ యొక్క మానవ సాదృశ్యతను అంచనా వేసే ఒక సాధనం. కానీ ఇది కేవలం భాషను అనుకరించడం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాస్తవంగా యంత్రం నిజంగా అర్థం చేసుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలా ఒక్కో పాయింట్గా తెలుగులో చెప్పుకుంటే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా. మరికొంచెం మరింత లోతుగా వెళ్దాం. 1. ట్యూరింగ్ టెస్ట్ చరిత్ర. ఈ టెస్ట్ 1950లో అలన్ ట్యూరింగ్ ప్రతిపాదించాడు. అతను కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్ అనే పేపర్లో ఈ ఐడియా చెప్పాడు. అప్పటి నుండి ఇది ఏఐ రంగంలో ఒక క్లాసిక్ టెస్ట్గా మారింది. ప్రస్తుత కాలంలో దాని ప్రాముఖ్యత నేటి ఏఐఎంఎల్ వ్యవస్థల్లో ట్యూరింగ్ టెస్ట్ మరీ అంతిమ ప్రమాణం కాదనిపించవచ్చు. ఎందుకంటే ఆధునిక ఏఐ సిస్టమ్లు చాలా విస్తృతంగా అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ మానవ సాదృశ్యతను కొలవడానికి ఇది ఇంకా ఒక సింపుల్ మరియు చర్చనీయమైన పరీక్షగానే ఉంటుంది. విమర్శలు మరియు పరిమితులు. కొందరు విమర్శకులు ట్యూరింగ్ టెస్ట్ కేవలం భాషా అనుకరణపై ఆధారపడి ఉందని, ఇది నిజమైన అవగాహన లేదా మెథడ్ వంటి లోతైన ఇంటెలిజెన్స్ ను కొలవలేదని అంటారు. మరికొందరు దీనిని ఒక పురాతన ప్రమాణంగా భావిస్తారు. ఇలా పాయింట్ పాయింట్ గా చెప్పుకుంటూ పోతే మీకు ట్యూరింగ్ టెస్ట్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. సరే, మరింత పూర్తిగా తెలుగులో వివరించేద్దాం. 7. ట్యూరింగ్ టెస్ట్ అమలు విధానం. ట్యూరింగ్ టెస్ట్ ఒక ఇమిటేషన్ గేమ్ లా ఉండి ఒక మధ్యవర్తి జడ్జి ఒకే తరహా ఇంటర్ఫేస్ ద్వారా రెండు పక్షాలతో చాట్ చేస్తాడు. ఒక పక్షం మానవుడు, మరొకటి యంత్రం. జడ్జికి ఎవరు యంత్రం, ఎవరు మానవుడు అనేది తెలియదు. జడ్జి చివరికి యంత్రాన్ని మానవుడిగా తప్పుగా అనుకుంటే ఆ యంత్రం టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్టే. 8. ప్రాముఖ్యత మరియు ప్రామాణికత. గతంలో ట్యూరింగ్ టెస్ట్ ఒక ఏఐని స్మార్ట్ అనడానికి ఒక ప్రమాణంగా ఉండేది. అయితే ఆధునిక కాలంలో ఏఐ మోడల్స్ మరింత శక్తివంతమయ్యాయి. అవి భాషను అనుకరించడంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. కాబట్టి ఈ టెస్ట్ కేవలం ఒక చిన్న ప్రమాణం మాత్రమే అనిపించవచ్చు. 19. ప్రస్తుతం ఉన్న పరిణామాలు. నేటి ఏఐఎంఎల్ సిస్టమ్లు ట్యూరింగ్ టెస్ట్ పాస్ చేయగలవు. కానీ దాని అర్థం ఏమిటి అంటే ఇవి నిజంగా మానవుల్లా ఆలోచిస్తున్నాయా లేదా కేవలం భాషా మాదిరిగా స్పందిస్తున్నాయా అనేది చర్చనీయాంశమే. దీనివల్ల ట్యూరింగ్ టెస్ట్ ఇప్పటికీ ఒక సాంకేతిక చర్చలో ప్రాముఖ్యమైన ప్రస్తావనగా ఉంటుంది. మొత్తానికి ట్యూరింగ్ టెస్ట్ ఏఐ చరిత్రలో ఒక కీలక అధ్యాయం. కానీ ఆధునిక ఏఐ కొలమానాలు ఇంత విస్తృతంగా మారుతున్నాయి. ఈ టెస్ట్ మీకు ఏఐ పూర్వ చరిత్రను అర్థం చేసుకోవడానికి, అలాగే ఏఐ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం. Sure. Let's talk about what's used in a Turing test. In a Turing test setup, you generally have a few key things. First, you have a human evaluator, or judge, who's going. సరే, తెలుగులోనే పూర్తిగా వివరంగా చెబుతాను. 7. క్యూరింగ్ టెస్ట్ అమలు విధానం. క్యూరింగ్ టెస్ట్ అనేది ఒక ఇమిటేషన్ గేమ్ లాంటిది. ఇక్కడ ఒక జడ్జి లేదా మధ్యవర్తి రెండు పక్షాలతో చాట్ చేస్తాడు. ఒకటి మానవుడు, మరొకటి యంత్రం. ఆ జడ్జి ఎవరు యంత్రం, ఎవరు మానవుడు అనే విషయం తెలియకుండా ఉంటుంది. చివరికి జడ్జి యంత్రాన్ని మానవుడిగా గుర్తుపట్టి పొరబడితే ఆ యంత్రం క్యూరింగ్ టెస్ట్ పాస్ అయినట్టే. పురాతనత మరియు ప్రాముఖ్యత. ట్యూరింగ్ టెస్ట్ ఒకప్పటి నుండి ఏఐను అంచనా వేదే ఒక ముఖ్య ప్రమాణంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక ఏఐ వ్యవస్థలు భాషను అనుకరించడంలో చాలా మెరుగయ్యాయి. అందువల్ల ట్యూరింగ్ టెస్ట్ ఇప్పుడు కేవలం ఒక చారిత్రక ప్రమాణం, కానీ పూర్తిగా ఆధారపడే ప్రమాణంగా కాదు.
ప్రస్తుత కాలంలో వినియోగం. ఆధునిక ఏఐ మోడల్స్ ట్యూరింగ్ టెస్ట్ పాస్ చేయగలవు. కానీ అది వాస్తవానికి అవి మానవుల్లో ఆలోచిస్తున్నాయా లేదా కేవలం భాషను అనుకరిస్తున్నాయా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఏఐ సామర్థ్యాలు మరింత విస్తృతంగా ఉండడం వల్ల in a Turing test, the major parts are pretty straightforward. You have three main components. First, there's the human judge or evaluator. This person is the one who asks questions and tries to figure out which respondent is human and which is a machine. Second, there's the human participant. This is just a regular person who answers the judge's questions naturally. Third, there's the AI or machine. This is the artificial intelligence system trying to imitate human responses well enough that the judge can't easily tell it apart from the human. In other words, you have a judge, a human foil, and the AI. The test is all about whether the AI can hold a conversation well enough to be mistaken for a person. సరే, తెలుగులో చెప్పడం ఇదే. ఇక్కడ ట్యూరింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఏ విధి సాఫ్ట్‌వేర్ సాధారణంగా ఉపయోగిస్తారో చూద్దాం. ట్యూరింగ్ టెస్ట్‌లలో సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్ అంటే చాట్ బాట్‌లను సృష్టించే ఫ్రేమ్‌వర్క్‌లు లేదా ఎన్ఎల్‌పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టూల్స్. ఉదాహరణకు పైథాన్‌లో ఎన్ఎల్‌టీకే, స్పేసీ లాంటి లైబ్రరీలు లేదా చాట్ బాట్‌లను డెవలప్ చేయడానికి రాసా, డైలాగ్ ఫ్లో వంటి ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవచ్చు. ఇవి యంత్రాన్ని మానవ సంభాషణను అనుకరించేటప్పుడు సహాయపడతాయి. అయితే ట్యూరింగ్ టెస్ట్ కోసం ఏదైనా ఎన్ఎల్‌పి లైబ్రరీ లేదా చాట్ బాట్ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి యంత్రం మానవుడిలా మాట్లాడే విధంగా సెట్ చేస్తారు. చాలా బాగుంది. మరికొంత సాఫ్ట్‌వేర్ గురించి కూడా చెప్తాను. ట్యూరింగ్ టెస్ట్‌లను నిర్వహించడానికి మరిన్ని సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఐబీఎం వాట్సన్, మైక్రోసాఫ్ట్ అజూర్ బాట్ సర్వీస్, అమెజాన్ లెక్స్ వంటివి కూడా చాట్ బాట్‌లను సృష్టించడానికి వాడతారు. ఇవి కేవలం భాషా ప్రాసెసింగ్ మాత్రమే కాకుండా క్లౌడ్ ఆధారిత సర్వీసులు కూడా అందిస్తాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ప్రత్యేకంగా ఏఐ పరిశోధన ప్రయోజనాల కోసం ఉద్దేశించిన కస్టమ్ టూల్‌లు, కోడ్ లేదా రీసెర్చ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా వాడతారు. అందువల్ల రకరకాల సాఫ్ట్‌వేర్‌లు, చాట్ బాట్ ఫ్రేమ్‌వర్క్‌లు, క్లౌడ్ సర్వీసులు, ఎన్ఎల్‌పి లైబ్రరీలు అన్నీ కలిపి ట్యూరింగ్ టెస్ట్‌లకు ఉపయోగిస్తారు. అవును. నిర్దేశంగా మెషిన్ లెర్నింగ్ కూడా ట్యూరింగ్ టెస్ట్‌లలో చేర్చడం జరుగుతుంది. ట్యూరింగ్ టెస్ట్ సెటప్‌లో ఉన్న ఏఐ లేదా చాట్‌బాట్ అనేది మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లతో శిక్షణ పొందినదే. ఈ మెషిన్ లెర్నింగ్ మోడళ్లు పెద్ద మొత్తంలో డేటా మీద శిక్షణ పొంది భాషను అర్థం చేసుకోవడం, సరైన సమాధానాలు ఇవ్వడం, మానవ సంభాషణను అనుకరించడం వంటి పనులు చేస్తాయి. అందువల్ల ట్యూరింగ్ టెస్ట్ కోసం ఉపయోగించే ఏఐలో మెషిన్ లెర్నింగ్ చాలా ప్రధానమైన భాగం. అంటే ఎన్ఎల్‌పి మోడల్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్, ఇతర మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఆల్ మెషిన్ లెర్నింగ్ ఆధారంగానే ఉంటాయి. అవును. ఇంకా ఇలాంటి విషయాలు కూడా వాడతారు. ఉదాహరణకు మెషిన్ లెర్నింగ్‌లో ఎన్ఎల్‌పి మోడల్స్ లేదా డీప్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించడం ఒక భాగం అయితే, అదనంగా కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ వంటి ఆధునిక ఎన్ఎల్‌పి మోడల్స్, జీపీటీ లాంటి మోడల్స్ లేదా బర్డ్ వంటి మోడల్స్ కూడా చాలా సాధారణం. అంతేకాకుండా అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వంటి పద్ధతులు కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు. వీటి ద్వారా ఏఐ మరింత మెరుగైన భాషణ సామర్థ్యాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. మొత్తానికి ట్యూరింగ్ టెస్ట్‌లలో మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఎన్ఎల్‌పి టెక్నిక్స్‌లో మరికొన్ని ఆధునిక అల్గారిథమ్‌ల వంటి కూడా అభ్యసించారు. అంటే చాలా రకాల సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉపయోగిస్తారు. సరే, ఇంకా మరికొన్ని టెక్నిక్స్ గురించి చెప్పడానికైనా సంతోషమే. ట్యూరింగ్ టెస్ట్‌లలో మరింత మెరుగైన ఫలితాల కోసం కొన్ని ఇతర టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత మోడల్స్ జీపీటీ-3, జీపీటీ-4 లాంటివి ఉపయోగించడం. ఇవి చాలా సహజమైన మానవ సంభాషణను అనుకరించగలవు. అలాగే డీప్ లెర్నింగ్‌లోని గ్యాన్స్, జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ వంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఇవి మరింత సహజమైన, నమ్మకమైన టెక్స్ట్ ఉత్పత్తిని అందిస్తాయి. మొత్తానికి విభిన్న మెషిన్ లెర్నింగ్ పద్ధతులు, గ్యాన్స్, ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వంటి పద్ధతులు ఆల్ కలిపి ట్యూరింగ్ టెస్ట్‌లలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఉపయోగిస్తారు. So,
Turing test for this also kind of is pretty simple to think about. మొదటగా మీకు ఒక మానవ జడ్జి అవసరం. అతను ప్రశ్నలు అడుగుతాడు. ఆ తర్వాత ఒక మానవ పాల్గొనే వ్యక్తి ఉంటాడు. అంటే ఒక సాధారణ మనిషి. మూడవది మీకు ఒక ఏఐ లేదా యంత్రం కావాలి. అది మనిషిలా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. సాఫ్ట్‌వేర్ వైపు చూస్తే మీకు ఒక ఎన్ఎల్‌పి లైబ్రరీ లేదా చాట్‌బాట్ ఫ్రేమ్‌వర్క్ ఉదాహరణకు రాసా లేదా డైలాగ్ ఫ్లో అవసరం. అలాగే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ జీపీటీ లాంటి ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ కూడా అవసరమవుతాయి. మొత్తానికి జడ్జి, ఒక మానవ పాల్గొనే వ్యక్తి, ఒక ఏఐ సిస్టమ్, అలాగే మెషిన్ లెర్నింగ్ ఎన్ఎల్‌పి టూల్‌లో అన్నీ కలిసి ఈ ట్యూరింగ్ టెస్ట్ కోసం కావాల్సిన ముఖ్యమైన అంశాలు. Absolutely. Let's talk about what's needed inside the computer. For a Turing test setup internally on the computer side, you need a few key software components. First, సరే తెలుగులోనే చెప్తాను. ట్యూరింగ్ టెస్ట్ కోసం ప్రధానంగా మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒక మానవ జడ్జి, ఒక మానవ పాల్గొనే వ్యక్తి, మరి ఒక యంత్రం ఏఐ. వీటిని నడిపేందుకు ఎన్ఎల్పి లైబ్రరీలు, చాట్‌బాట్ ఫ్రేమ్‌వర్క్‌లు ఉదాహరణకు రాసా, డైలాగ్ ఫ్లో, మరి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉదాహరణకు జీపీటీ మోడల్స్ అవసరం. ఇవన్నీ కలిపి ట్యూరింగ్ టెస్ట్‌ను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. అర్థమైంది. కంప్యూటర్‌లో అంతర్గతంగా ఏవి కావాలనుకుంటున్నారో తెలుగులో చెప్తాను. ట్యూరింగ్ టెస్ట్ కోసం కంప్యూటర్‌లో లోపలగా కొన్ని ముఖ్యమైన భాగాలుంటాయి. మొదట ఎన్ఎల్‌పి మోడల్స్ కావాలి. ఇవి యంత్రానికి సహజమైన భాషా సంభాషణ సామర్థ్యాన్ని ఇస్తాయి. అలాగే చాట్‌బాట్ ఫ్రేమ్‌వర్క్ లేదా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ప్రోటోకాల్స్ కూడా అవసరం. వీటి ద్వారా యంత్రం మానవుల్లా స్పందించేందుకు సాధ్యమవుతుంది. అందువల్ల కంప్యూటర్ లోపల కంప్యూటేషనల్ వనరులు, ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఎన్ఎల్‌పి లైబ్రరీలు ఆల్ కలిపి ట్యూరింగ్ నిర్వహించడానికి అవసరమైన కంప్యూటర్ అంతర్గత భాగాలు అవుతాయి.